ఏపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీ ఆర్ కృష్ణయ్యపై దాడి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. అది వీపుకు తగలడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి పిరికిపంద రాజకీయాలకు భయపడనన్నారు ఆర్ కృష్ణయ్య. చంద్రబాబు ఆదేశాలతోనే బొజ్జుల సుధీర్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇసుక మాఫియాతో ఇబ్బంది పడుతున్న 17 మంది రైతులను లారీలతో తొక్కించి చంపిన చరిత్ర టీడీపీదని విమర్శించారు ఆర్ కృష్ణయ్య. చంద్రబాబు ఎట్లా చూస్తాడు తెలుసా? ప్రజలు వీళ్ళని ఎట్లా మోసం చేయాలి, వీళ్ళతో ఎట్లా ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా నేను సీఎం కావాలని మన పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టే ఎవడో దుర్మార్గుడు ఈ రాయితో కొట్టింది. నాకు ఈపులు వచ్చి తలిగింది. ఖబర్దార్, నేనేం కింది అలా తప్పలు వచ్చిన లీడర్ కాదు. పేదల కోసం అసెంబ్లీ వెళ్ళగొట్టి హాస్టల్ పెట్టించిన, పేదల కోసం సచివాలయాన్ని వెలగొట్టి గురుకులాలు పెట్టించిన, 5 రోజులు అమరణ నిరారదించే చేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిన. నేను పేదల కోసం పుట్టి పేదలు చదువుకోవాలని పెట్టా. నిజంగా వాడికైనా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకులకు సవాల్ చేయి. మీ పార్టీ ఏం చేసిందో చెప్పు. చెప్పకుండా చేస్తే వెంటాడి దుమ్ము దులుతామని చెప్పి నేనేం చిన్నాన్ని గాను. ఆ రోజుల్లోనే నన్ను అన్ని పార్టీలు నాయకుల్ని ఎన్నుకున్నాయి. కాబట్టి మీకోసం కొట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డికి మంచోడని చెప్తుంటే రాళ్లతోటి కొడతారు. నేను హైదరాబాద్ లో నా పేరు చెప్తే గజగజలాడతారు. ఈ దుర్మార్గులు మన పేదల బ్రతుకులు ఆగం చేయడానికి